రోజు ఉదయం అల్పాహారం తీసుకోవడం ప్రతి ఒక్కరూ చేసే పనే. పాతకాలపు వారు ఉదయం జొన్న రొట్టె, సంకటి తినేవారు. కాలక్రమేణా పలు రకాలుగా అల్పాహారం తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం తీసుకునే వాటిలో పోషకాలు కరవై అనారోగ్యం పాలవుతున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే రెగ్యులర్గా ఇడ్లీ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇడ్లీలో గ్లూటెన్ ఉండడంతో కొందరికి ఇష్టం ఉండదు. అందుకే గ్లూటెన్ ఉండని జొన్నతో ఇడ్లీ చేసుకుని తింటే బాగుంటుందని జిల్లా కేంద్రానికి చెందిన న్యూట్రిషియన్ శాంతాకుమారి సూచిస్తున్నారు. దీంట్లో అనేక పోషకాలు ఉంటాయని, ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చని అంటున్నారు. తయారీ విధానం: జొన్న ఇడ్లీ తయారీకి ముందుగా 1 కప్పు మినప్పప్పు, 2 కప్పుల జొన్న రవ్వ తీసుకోవాలి. ముందు రోజు రాత్రికి 4 గంటల ముందు మినపపప్పును నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. జొన్నలను రవ్వ మాదిరి దంచుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ 2 మిశ్రమాలను రాత్రికే నానబెట్టాలి. ఉదయం మామూలు ఇడ్లీ మాదిరిగానే వేసుకుంటే జొన్న ఇడ్లీ సిద్ధమవుతుంది. ఉపయోగాలు: ఫైబర్, గ్లూటెన్ ఫ్రీ ఉండడం వల్ల ఎముకలకు బలం, కాళ్లకు ఎంతో ఉపయోగకరం. ప్రోటీన్స్, పీచు పదార్థం అధికంగా ఉండడంతో ఫ్యాట్ను తగ్గించుకోవచ్చు. ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఎముకలు గుల్లబారకుండా పనిచేస్తాయి. జీర్ణ వ్యవస్థ బాగా ఉంటుంది. గుండెను పదిలంగా ఉంచుతూ రక్తహీనత లేకుండా చూస్తుంది. 1 కప్పు జొన్నలలో క్యాలరీస్ 651, కార్బోహైడ్రేట్స్ 143 గ్రాములు, ప్రోటీన్స్ 21.7 గ్రాములు, ఫైబర్ 12 గ్రాములు, ఫ్యాట్ 6.3 గ్రాములు, మెగ్నీషియం 316.8 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 551 మిల్లీగ్రాములు, కాల్షియం 53.8 మిల్లీగ్రాములు, ఐరన్ 8.4 మిల్లీగ్రాములు ఉంటాయి. ఇవన్నీ డయాబెటీస్ రాకుండా అడ్డుకుంటాయి. జొన్న ఇడ్లీ రుచిగా ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.